వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈరోజు క్లాస్లో ఫోర్త్ సెమ్ కెమిస్ట్రీ, జనరల్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీకి సంబంధించిన టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలా చదవాలి, అసలు ఎగ్జామ్ ఎలా రాస్తే ఈజీగా పాస్ అయిపోతామనే దాని గురించి మనం మాట్లాడదాం. యూనిట్ 1లో మీరు బాగా చదవాల్సిన క్వశ్చన్స్ ఆప్టికల్ ఐసోమెరిజం, స్టీరియో ఐసోమెరిజం. ఈ రెండు క్వశ్చన్స్ మీరు చదివితే మ్యాక్సిమం మీకు లాంగ్ ఆన్సర్ కవర్ అయిపోయినట్లే. ఇన్ కేస్ పేపర్ టఫ్ చేస్తే ఈ రెండు ఇవ్వకుండా చెరాలిటీ కాన్సెప్ట్ ఇస్తాడు. ఓకేనా? సో ఈ రెండు మీకు ఒకవేళ చెరాలిటీ లాంగ్లో ఇచ్చాడనుకో ఈ రెండిట్లో ఒక షార్ట్ వచ్చేస్తుంది. ఈ రెండు లాంగ్ ఇచ్చాడనుకో ఇది షార్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. టైం ఉంటే ఈ మధ్యలో ఉన్న క్వశ్చన్ని చదవండి. ఓకేనా? సో నెక్స్ట్ సెకండ్ యూనిట్. ఇక్కడ మీకు అయితే మెగ్నీషియం, నికిల్ ఈ రెండిట్లో క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. మెగ్నీషియం కానీ నికిల్ కానీ అడుగుతాడు, కంపల్సరీగా చదవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు ఇక్కడ యాసిడ్ బేస్ ఇండికేటర్స్ కానీ, థియరీ ఆఫ్ అయనైజేషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ కానీ, యాసిడ్ బఫర్ సొల్యూషన్ కానీ, ఇక్కడ 3 క్వశ్చన్స్ చదవాల్సి ఉంటుంది. యూనిట్ 3లో 3 క్వశ్చన్స్ చదవాల్సి ఉంటుంది. సో మినిమం ఈ క్వశ్చన్స్ చదవాలండి. ఈ క్వశ్చన్స్ చదివితే మీరు ఈజీగా పాస్ అయిపోతారు. ఈ క్వశ్చన్స్కి సంబంధించిన హ్యాండ్ రిటన్ నోట్స్ కానీ, క్లాసులు కానీ, పీడిఎఫ్స్ కానీ, మోడల్ పేపర్స్ ఇవన్నీ కూడా మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. యాప్ నేమ్ డిఎంటీ లాజిక్స్, ప్లేస్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న వెంటనే లాగిన్ ఆర్ రిజిస్టర్ అవ్వండి. మీ పేరు, ఫోన్ నెంబరు, మెయిల్. రిజిస్ట్రేషన్ అయ్యాక ఫోర్త్ సెమ్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా అన్నీ మీకు కనిపిస్తాయి. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న పేపర్ గురించి చూద్దాం. చూసినట్లయితే సో ఇక్కడ జనరల్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ ఈ పేపర్ మీకు జస్ట్ 59 రూపీస్ కనిపిస్తుందండి. చాలా తక్కువ ప్రైస్కే మీకు పీడిఎఫ్స్, వీడియో క్లాసెస్, మోడల్ పేపర్స్, హ్యాండ్ రిటన్ నోట్స్ అన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో తీసుకునే ముందు వ్యాలిడిటీని చెక్ చేసుకోండి. డిగ్రీకి సంబంధించిన అన్ని కోర్సులు మన యాప్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. యూనిట్ 4లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్నిసార్లు ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, సెకండ్ ఆర్డర్ రియాక్షన్, జీరో ఆర్డర్ రియాక్షన్ ఈ 3 కలిపి 10 మార్క్స్కి ఇస్తాడు. ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, జీరో ఆర్డర్ ఈ 3 కలిపి 10 మార్క్స్కి ఇస్తాడు. లేదా ఈ ఫస్ట్ క్వశ్చన్ 10 మార్క్స్కి ఇచ్చి ఈ మూడిట్లో సెకండ్ ఆర్డర్ రియాక్షన్ షార్ట్ ఆన్సర్కి ఇస్తాడు. సో కంపల్సరీగా ఈ 4 క్వశ్చన్లు నువ్వు చదవాలి. ఓకే? సో లాస్ట్ యూనిట్ చూద్దాం నాన్న. లాస్ట్ యూనిట్లో మీకు మైకెల్స్ మెంటన్ ఈక్వేషన్ 100కి 99% ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈ క్వశ్చన్ చదవాలి. తర్వాత ఎంజైమ్స్ యొక్క క్లాసిఫికేషన్స్ చదవాలి, కొలిజన్ థియరీ చదవాలి. సో మినిమం 10 నుంచి 15 క్వశ్చన్లు ఇచ్చాను. ఈ 15 క్వశ్చన్లు ఒక క్లాసులు ఇచ్చాను, నోట్స్ ఇచ్చాను, ప్రతిదీ మీకు ప్రొవైడ్ చేశాను జస్ట్ ఫర్ 59 రూపీస్. తీసుకునే ముందు వ్యాలిడిటీని చెక్ చేసుకోండి. ఎక్కువ కష్టపడిపోవాల్సిన అవసరం లేదు. 1 గంటన్నర 2 గంటలు ఉంటుంది క్లాసు. అలా కూర్చొని చదివితే ఈజీగా పాస్ అయిపోతావు. నెగ్లెక్ట్ చేయొద్దు, బ్యాక్లాగ్ అనేది ఉంచొద్దు. మీకు ఏ డౌట్ ఉన్నా కింద వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.